హాయ్ వెల్కమ్ టు థిరు అకాడమీ తెలుగు. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. ఆర్ఎల్స్ హౌ టు క్రియేట్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్, స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఉంటుంది కదండి, start.spring.io, స్ప్రింగ్ ఇనిషియలైజర్ అంటాం. ఓకేనా, ఇక్కడ దీని నుంచి క్రియేట్ చేస్తాము. ప్రాజెక్ట్ వచ్చేసి మావెన్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నారా లేకపోతే గ్రేడిల్ ప్రాజెక్టా? సింపుల్, మావెన్కి గ్రేడిల్కి డిఫరెన్స్ ఏంటిదని చెప్పారనేసి నేను చూపిస్తాను, చూడండి. ఎస్, ఇక్కడ మావెన్ గ్రేడిల్, మనం మావెన్ తీసుకుంటున్నాము ప్రజెంట్. అయితే నేను గ్రేడిల్కి దానికి డిఫరెన్స్ చెప్తాను కదండి. ఇది ఎంవిఎన్ రెపాజిటరీ, ఎంవిఎన్ రెపాజిటరీలో ఇది స్ప్రింగ్ కాంటెక్స్ట్ జార్ ఫైల్ చూపిస్తున్నాను. మావెన్కి అయితే మనము ఈ డిపెండెన్సీని యాడ్ చేస్తాము, ఎక్స్ఎంఎల్ ఫైల్ది. అదే గ్రేడిల్కి అనుకోండి, మన ఎక్స్ఎంఎల్ ఫైల్లో గ్రేడిల్ రిలేటెడ్ పామ్ ఏదైతే తీసుకోవాలో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ గ్రూప్ ఇది ఉంది కదండి, ఈ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాము. ఓకేనా, ఐవివై తీసుకుంటే ఇలా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది, డిఫరెన్స్ అదే. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ మావెన్ తీసుకుంటున్నాం కాబట్టి మావెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. లాంగ్వేజ్ వచ్చేసి జావా లాంగ్వేజ్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జావా. మీకు కాట్లిన్ కావాలంటే కాట్లిన్, గ్రూవీ తెలుసుంటే గ్రూవీలో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకైతే జావానే తెలుసు కాబట్టి నేను జావాలో క్రియేట్ చేస్తున్నాను. స్ప్రింగ్ బూట్ వర్షన్, లేటెస్ట్ వర్షన్ 3.2.1, సేమ్ అదే వర్షన్, అది ఫైనలైజ్డ్ వర్షన్ కాబట్టి అది సెలెక్ట్ అయింది. ఇక్కడ ప్రీవియస్ స్టేబుల్ వర్షన్ వచ్చేసి 3.1.7. ఓకేనా, 3.1.8 అనేది స్నాప్ షాట్, అది తీసుకోము. ఇది కూడా 3.2.2 అనేది కూడా స్నాప్ షాట్, సో అది కాదు, స్టేబుల్ వర్షన్స్ తీసుకుంటాం కాబట్టి 3.2.1 అనేది స్టేబుల్ వర్షన్, అది తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసేసి గ్రూప్ తీసుకోవాలి మనం. ఇప్పుడు జనరల్గా గ్రూప్ అనేది మనకి ప్రాజెక్ట్లో దేన్ని స్పెసిఫై చేస్తుంది అంటే ప్యాకేజ్ ఉంటుంది కదండి, ప్యాకేజ్ని స్పెసిఫై చేస్తుంది. నేను ప్యాకేజ్ నేమ్ ఎలా తీసుకోవాలనుకుంటున్నాను, Thiru Academy తెలుగు అని చెప్పనని తీసుకోవాలనుకుంటున్నాను. బేస్ ప్యాకేజ్ వచ్చేసి ఓకే. ఆర్టిఫాక్ట్ ఐడి లేదు, మీకు ఏదైనా ఇన్ జనరల్ స్ప్రింగ్లో మనం ప్యాకేజ్ నేమ్స్ చూసామనుకోండి, org.spring.io లైక్ ఉంటాయి కదండి, సేమ్ అలా నేను కామ్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఐడి ఏం చెప్తుంది అని అంటే మనకి ప్రాజెక్ట్ నేమ్ వస్తుంది కదండి, అది వస్తుంది. ఫస్ట్ అప్లికేషన్ అని చెప్పననేసి తీసుకుంటున్నాను. జనరల్గా ఆర్టిఫాక్ట్ నేము ఈ నేము అనేది సేమ్ ఉంటుంది, ప్రాజెక్ట్ నేమ్ని స్పెసిఫై చేస్తాయి అవి. ఓకేనా, డిస్క్రిప్షన్, ప్రాజెక్ట్లో ఈ ప్రాజెక్ట్ దేని గురించి అని డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి, అది డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ డెమో ప్రాజెక్ట్ ఫర్ ఫస్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని పెడుతున్నాను నేను. ఓకే, ప్యాకేజ్ నేమ్ Thiru Academy Telugu ఫస్ట్ అప్లికేషన్ అనేది నాకు అవసరం లేదు, సో తీసేస్తున్నాను నేను. ఇది ఈ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ నేమ్, ఈ గ్రూప్ ఆర్టిఫాక్ట్ నేమ్ వీటన్నిటిని మెటాడేటా ఇన్ఫర్మేషన్ అంటాం. ఇదిగోండి, ప్రాజెక్ట్ మెటాడేటా ప్రొవైడ్ చేస్తాము. ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు ప్యాకేజ్ నేమ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం గ్రూప్ ఐడి ఏదైతే స్పెసిఫై చేస్తామో దాంతోనే ప్యాకేజ్ నేమ్ అనేది స్పెసిఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ Thiru Academy Telugu ఇక్కడ మనం ఫస్ట్ అప్లికేషన్ తీసుకున్నాం కదండి, ఆర్టిఫాక్ట్, ఆ నేమ్ కూడా వస్తుంది. దాన్ని తీసేసాను నేను, నాకు అవసరం లేదు అని చెప్పనేసి. మన అప్లికేషన్ వచ్చేసి ప్యాకేజింగ్ జార్ చేయాలా, వేర్ చేయాలా. మనకి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో నార్మల్గా స్టాండర్డ్ అప్లికేషన్ అయినా వెబ్ అప్లికేషన్ అయినా ఇన్బిల్ట్ సర్వర్తో వెళ్ళేటప్పుడు మనకి ప్యాకేజింగ్ జార్ ఎనఫ్. లేదు ఎక్స్టర్నల్ సర్వర్స్ ఏదైనా వాటిలో మీరు డిప్లాయ్ చేయాలి సపరేట్గా అంటే వార్ ఫైల్ తీసుకుంటాం వెబ్ అప్లికేషన్స్కి. ఓకే, నాకు ఇక్కడ లోకల్ సిస్టమే కాబట్టి నేను జారే స్పెసిఫై చేస్తున్నాను. జావా వర్షన్ ఏది తీసుకోవాలి, నాకు ఇంటర్నల్గా 17 ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను 17 తీసుకుంటున్నాను. లేదు మీకు 21 ఉందంటే స్టేబుల్ వర్షన్ 21 తీసుకోవచ్చు.
నో ప్రాబ్లం. ఇంకా పోతే ప్రాజెక్ట్ ఈ డేటాకి సంబంధించి మనం మెయిన్‌గా డిస్కస్ చేసుకోవాల్సింది ఈ డిపెండెన్సీస్‌ని డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ డిపెండెన్సీస్ మీరు స్టాండ్ అప్లికేషన్ తీసుకుంటున్నారు, క్రియేట్ చేస్తున్నారు, డిపెండెన్సీస్ తర్వాత యాడ్ చేసుకుంటాను అంటే గుడ్, వెల్ అండ్ గుడ్. వీ కెన్ సింప్లీ జనరేట్ అప్లికేషన్ అంటే మనకి ప్రాజెక్ట్ని జనరేట్ చేసి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, లేదు ఏదైనా డిపెండెన్సీస్ని యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా స్ప్రింగ్ వెబ్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏ డిపెండెన్సీస్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ రిలేటెడ్, జేపీఏ స్ప్రింగ్ డేటా జేపీఏ రిలేటెడ్, ఇంటిగ్రేషను, కాఫ్కా, బ్యాచ్, సో మెనీ డిపెండెన్సీస్ సపోర్ట్ చేస్తుంది స్ప్రింగ్ వచ్చేసి. నేను ప్రస్తుతానికి వెబ్ డిపెండెన్సీ ఒకటి మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, దెన్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ అన్నాం అనుకోండి, పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎలా జనరేట్ అయింది అని చెప్పననేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మనం గ్రూప్ ఐడి ప్రొవైడ్ చేసాం కదండి. సారీ, ఇది కాదు, ఇక్కడ కామ్ డాట్ తిరు అకాడమీ తెలుగు అని ప్రొవైడ్ చేసాము. గ్రూప్ ఆర్టిఫాక్ట్ ఐడి ఫస్ట్ అప్లికేషన్ అని ప్రొవైడ్ చేసాము. వర్షన్ స్నాప్షాట్ వర్షన్ బై డిఫాల్ట్ ఇది తీసేసుకుంటుంది. అప్లికేషన్ నేమ్ ఫస్ట్ అప్లికేషన్ అని ప్రొవైడ్ చేసాము. మనం ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్, ఈ డీటెయిల్స్ అనేది ప్రాజెక్ట్ మెటాడేటా ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. జావా వర్షన్, గ్రూప్ ఐడి, మనం ఏ డిపెండెన్సీస్ తీసుకున్నాము, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఓకే, మ్యావెన్ ప్లగిన్ ఎక్స్టర్నల్గా మనకి స్ప్రింగ్ బూట్లో మ్యావెన్ తీసుకున్నప్పుడు ఎక్స్టర్నల్గా మ్యావెన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్ వీడ్ ప్లగిన్ ప్రొవైడ్ చేస్తాడు, దానితో మనకి వర్క్ అవుతుంది. ఓకే, వెబ్ డిపెండెన్సీ ఒక్కటే తీసుకున్నాను. ఎక్స్ప్లోర్, షేర్, మనం షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు, లేదు అంటే నాకు డౌన్లోడ్ అవుతుంది. జనరేట్ కొట్టినప్పుడు దాని ద్వారా చూపిస్తాను నేను. ఓకే, జనరేట్ అయిపోయి డౌన్లోడ్ అయిపోయింది. ఇదిగోండి డౌన్లోడ్స్లో ఉంది. మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇక్కడే డౌన్లోడ్స్లోనే గ్యాప్ ఫైన్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఐడిఈలోకి. ఓకే, ఫైల్, ఇంపోర్ట్, ఎక్కడుంది మన అప్లికేషన్ వచ్చేసి, సారీ, మనది మ్యావెన్ ప్రాజెక్ట్ కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఇంటూ వర్క్ స్పేస్. నెక్స్ట్ ఎక్కడుంది ప్రాజెక్టు, రూట్ డైరెక్టరీ, డౌన్లోడ్స్లో ఉంది మనది. వేర్ ఈస్ డౌన్లోడ్స్, ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్. ఫైన్, రైట్. సి హియర్ మనకి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ డిజేబుల్ ఉంది. ఎందుకు ఉంది, మనం మిస్టేక్ చేసాం. చూద్దాం, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఇంటూ వర్క్ స్పేస్ తీసుకున్నాం. మనకేంటి మ్యావెన్ ప్రాజెక్ట్ కదండి అది. ఎగ్జిస్టింగ్ మ్యావెన్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలి మనం ఇప్పుడు. సి ఎగ్జిస్టింగ్ మ్యావెన్ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ రూట్ డైరెక్టరీ, ఇక్కడ డౌన్లోడ్స్ నుంచి తీసుకుంటున్నాను. సి ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ ఇక్కడ చూపించాలి మనకి అప్లికేషన్ అనేది. లేదు అంటే ఈ జార్ చూపిస్తుంది కదండి, అప్లికేషన్ ఇంపోర్ట్ చేయలేము, అది అలో చేయట్లేదు, ఎక్కడో మిస్టేక్ జరిగింది అని అర్థం. ఓకే, ఫినిష్, మనకి ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ అవ్వడం కోసం. ఓకే, సక్సెస్ఫుల్గా మన ప్రాజెక్ట్ని ఐడిఈలోకి ఇంపోర్ట్ చేసుకున్నాము. నేను ఇక్కడ ఎస్టీఎస్ వాడుతున్నాను. మేబీ మీరు ఇంటెలిజే వాడచ్చు, లేకపోతే విజువల్ స్టూడియో కోడ్ వాడచ్చు. ఏదైనా సరే యూజర్ ఫ్రెండ్లీ, మీ ఇష్టం వచ్చింది మీరు వాడుకోవచ్చు. ఓకే, సి హియర్ ఫస్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్. మనం ఫస్ట్ ఏది ఇంపోర్ట్ చేసాము, సారీ డిపెండెన్సీ ఏది తీసుకున్నాము, వెబ్ డిపెండెన్సీ ఒకటి తీసుకున్నాము. సో ఈ దాని రిలేటెడ్ డిపెండెన్సీ ఇది వెబ్, స్ప్రింగ్ వెబ్ రిలేటెడ్. ఇంకేదైనా మనము ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు తీసుకోలేదు, ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అంటే డిపెండెన్సీస్కి వెళ్ళేసి సేమ్ స్ప్రింగ్ ఇనిషియలైజర్కి వెళ్ళేసి అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు.
ఆ యొక్క ఫీచర్ అనేది మన ప్రాజెక్ట్కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఫైన్. ఇక్కడ ఫైన్ మనకి ఇప్పుడు జావా ఫస్ట్ అప్లికేషన్ డాట్ జావా ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. దీనికి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానోటేషన్ కూడా అప్ అండ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన రిలేటెడ్ వెబ్ ఎండ్ పాయింట్స్ అనేవి రాయాలి. వెబ్ అప్లికేషన్ కదండి. సో దానికోసం నేను వచ్చేసి కంట్రోలర్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ కంట్రోలర్ అని చెప్పననే తీసుకుంటున్నాను. ప్యాకేజ్ నేమ్ వచ్చేసి Thiru Academy Telugu .controller అని చెప్పనని తీసుకుంటున్నాను. ఫైన్, ఎనఫ్ ఫర్ అవర్ అప్లికేషన్. ఇది కంట్రోలర్ లేయర్ కదండి. వెయిట్, సైజ్ పెంచుతాను. ఫైన్, ఇప్పుడు బాగుంది కదండి, చూడడానికి బాగా పెద్దగా కనిపిస్తుంది. ఓకే, ఇది కంట్రోలర్ లేయర్ కదండి. కంట్రోలర్ అని చెప్పననేసి యాడ్ చేస్తున్నాను. సారీ, రెస్ట్ కంట్రోలర్. ఫైన్, మనకి ఇది స్ప్రింగ్ వెబ్ అప్లికేషన్ కదండి. సో యూఐ లేదు. సో దానికోసం అని చెప్పనని రెస్ట్ కంట్రోలర్ అని చెప్పనని యాడ్ చేస్తున్నాను. ఒక ఎండ్ పాయింట్ కూడా జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు చెప్పడం కోసం యాడ్ చేస్తున్నాను. ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ స్ట్రింగ్ హలో మెథడ్. స్ట్రింగ్ తీసుకున్నాం కదండి, రిటర్న్ టైప్స్ రిటర్న్ చేయాలి ఏదో ఒకటి, లేకపోతే కంపైలర్ ఎక్సెప్షన్ వస్తుంది. సో వెల్కమ్ టు తిరు అకాడమీ తెలుగు అని చెప్పని టైప్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఎస్, క్లాస్ అయితే రెడీ అయింది. మనకి ఇక్కడ ఇది ఏ టైప్ రిక్వెస్ట్ సెండ్ బ్రౌజర్ నుంచి మనకి రావాలి కదండి. సో ఆ రిక్వెస్ట్ని ఇది క్యాచ్ చేయాలి, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే విచ్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ వీ నీడ్ టు సెండ్. ఏ టైప్ రిక్వెస్ట్ అంటే గెట్ రిక్వెస్ట్ని మనం సెండ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి గెట్ మ్యాపింగ్ అని చెప్పనని. ఓకే, ఫైన్, మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రన్ చేయాలి అప్లికేషన్ వచ్చేసి. అప్లికేషన్ ఫస్ట్ అప్లికేషన్ డాట్ జావా మీద క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్, సారీ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని చెప్పననేసి రన్ చేస్తున్నా. ఫైన్, చూడండి నేను పోర్ట్ నెంబర్ ఏమీ స్పెసిఫై చేయలేదు. ఆటోమేటిక్గా 8080 పోర్ట్ తోటి రన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి రెస్ట్ కంట్రోలర్ ఎండ్ పాయింట్ ఏమీ స్పెసిఫై చేయలేదు. మనం ఒకసారి ట్రై చేద్దాం. స్టార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్రౌజర్లో ట్రై చేద్దాము. లోకల్ హోస్ట్ :8080. చూడండి మనకు అవుట్పుట్ వెల్కమ్ టు తిరు అకాడమీ తెలుగు అని చెప్పనని అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనం ఎండ్ పాయింట్ ఏమీ స్పెసిఫై చేయకపోయినా వర్క్ అవుతుంది. ఎందుకు అంటే జస్ట్ సింపుల్ ఒక ఎండ్ పాయింట్ మాత్రమే ఉంది. చాలా ఈజీ ఐడెంటిఫికేషన్ కూడా. మనకి అదే విధంగా మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ మెథడ్స్ రాసామనుకోండి, మల్టిపుల్ గెట్ మ్యాపింగ్స్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్షన్ వచ్చేస్తుంది. సో దానికోసం మనం స్పెసిఫై చేయాలి ఏ నేమ్ తోటి కాల్ చేయాలి ఎండ్ పాయింట్ నేను చెప్పాను అనేసి. ఇక్కడ కంట్రోలర్ క్లాస్ లెవెల్లో ఏది అవసరం లేదు నాకు. సో అందుకని ఓన్లీ స్లాష్ మాత్రమే స్పెసిఫై చేశాను. ఇక్కడ మెథడ్ లెవెల్లో కావాలి అనుకున్నాం అనుకోండి, ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఉంటుంది కదండి. ఇక్కడ దీనికి వచ్చేసి వెల్కమ్ అని చెప్పనని స్పెసిఫై చేస్తున్నాను. సో ఇలా ఈ విధంగా స్పెసిఫై చేసాం కదండి. ఒకసారి రీస్టార్ట్ చేద్దాం సర్వర్ని వచ్చేసి. దెన్ మనం చెక్ చేద్దాం బ్రౌజర్లో. అప్లికేషన్ అనేది రన్ అయింది కదండి. 8080కి ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం ఎండ్ పాయింట్ని స్పెసిఫై చేసాము.
యూఆర్ఎల్ చేంజ్ చేయాలి మనం. ఇక్కడ /welcome ఇద్దాం. వెల్కమ్ టు తిరు అకాడమీ తెలుగు. మనకిప్పుడు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఏ మోస్ట్ ప్రాబ్లీ హ్యాండ్లర్ ఏం లేదు. సో సంథింగ్ ఎక్సెప్షన్ వచ్చింది, సర్వ్లెట్ ఎక్సెప్షన్. ఇక్కడ ఏం స్పెసిఫై చేయకుండా ఓన్లీ స్లాష్ ఇచ్చాం కదండి. సో ఇవి రిమూవ్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. టెస్ట్ కంట్రోల్ క్లాస్ లెవెల్లో ఎలాంటి ని మనం స్పెసిఫై చేయలేదు రిక్వెస్ట్ని. ఓకే, ఇక్కడ ఓన్లీ మెథడ్ లెవెల్లో మాత్రమే యూఆర్ఐని స్పెసిఫై చేసాం, ఎండ్ పాయింట్ యూఆర్ఐని. ఇప్పుడు ఎలా వస్తుంది అని చెప్పననేసి ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ స్లాష్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది, మనకి రెస్పాన్స్ కూడా రిటర్న్ వస్తుంది. ఇప్పుడైతే ఎటువంటి ఎక్సెప్షన్ లేదు. చూసారా, ఇందాకైతే మనకి క్లాస్ లెవెల్లో ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల వచ్చింది ఆ ఎక్సెప్షన్ అనేది కూడా. అక్కడ ఈవెంట్ ట్రిగ్గర్ అయింది కానీ హ్యాండిల్ చేయడానికి ఏమీ లేదు. సో దట్స్ వై అది వచ్చింది. ఇదండి ఫస్ట్ అప్లికేషన్ అయితే ఈ విధంగా క్రియేట్ చేస్తాము స్ప్రింగ్ బూట్లో స్ప్రింగ్ ఇనిషియలైజర్ యూస్ చేసి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ వర్క్ ఫ్లో చూద్దాం నెక్స్ట్ వీడియో వచ్చేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.